హాయ్ అండి, అమర్ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం. ఇవాళ కోడిగుడ్డు ఇగురు చేస్తున్నాను. ఇగురు అంటే దగ్గరికి చాలా బాగుంటుందండి. చక్క గ్రేవీ లాగా ఉంటుంది కూర. కోడిగుడ్లు ఇగురు కావలసినవి ఉల్లిపాయ, టమోటాలు ఎక్కువ వేయకూడదు, 2 చాలని తీయగా ఉంటుంది లేకపోతే. పచ్చిమిర్చి, కోడిగుడ్లు బాయిల్ చేసిన ఉడకబెట్టినవి, కరివేపాకు ప్రతి కూరలో వేయాలండి, చాలా మంచిది కరివేపాకు. కోడిగుడ్లు ఇగురికి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వాలి. మెత్తగా మగ్గినాక అప్పుడు టమాటాలు వేసుకోవాలి. కోడిగుడ్డు పులుసు చేసుకోవచ్చు, ఇగురు చేసుకోవచ్చు. నేను ఇగురు దగ్గరికి చేస్తున్నాను. చింతపండు కొంచెమే నానబెట్టుకోవాలి, ఎందుకంటే టమాటాలు వేస్తున్నాం కదా, ఉల్లిపాయలు వేస్తాం తీపి వచ్చేస్తాయి, అందుకు కొంచెమే నానబెట్టుకోవాలి. టమాటా పసుపు వేసి బాగా మగ్గనివ్వాలండి. మగ్గితే చక్కగా బాగుంటుంది, దగ్గరికి ఉంటుంది. అది ఇగురు అవుతుంది, ఇగురు కర్రీ. మా ఛానల్కి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వారికి లైక్, షేర్, కామెంట్. చూస్తలేదు, మరి మీకు నచ్చట్లేదు ఏంటో నాకు అర్థం కావట్లేదు. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ఓపికగా చేస్తుంటే మీరేమి నచ్చట్లేదా? కొంచెం ఉప్పు వేయండి, గల్లుప్పు కొంచెం వేసినాక ఉప్పు అయితే గమ్ముని ఉల్లిపాయ ముక్కలు గమ్ముని ఉడికియండి. ఉప్పు వేయండి కొంచెం. కారం వేసుకొని కొంచెం ఉడికినాక వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎక్కువ పోయకూడదు, తక్కువే పోయాలి. ఎందుకంటే ఇది ఇగురు కదా, చింతపండు పులుసు పోతాం కాబట్టి తక్కువ వేయాలి వాటర్. కొంచెం దగ్గర పడిందండి, చింతపండు పులుసు పోసుకోవాలి. కోడిగుడ్లు ఇగురండి, చక్క దగ్గరికి గ్రేవీ కింద చాలా బాగుంటుంది. నోటికి పుల్లగా. మీరు చూసినా చూడపోయినా నేను వీడియోలు పెడతానే ఉంటా, మీరు చూసినా చూడపోయినా. కొత్త వారైతే సబ్స్క్రైబ్, పాత వారైతే లైక్, షేర్. సూపర్ కోడిగుడ్లు ఇగురు. కష్టపడి వీడియోలు చేస్తుంటే చూడాలి. అర్థమయ్యేటట్టు చెప్తున్నాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను ముందుకు నడిపించండి, నాకు సపోర్ట్గా ఉండండి.